ఒకప్పటి హిందుస్థాన్, ఇప్పటి భారతదేశం. పేర్లు ఎలా మారిపోయినా ఈ నేల మాత్రం ఖచ్చితంగా హిందువుల దేశమే. ఇన్ని కోట్ల మంది హిందువులకి కొన్ని ప్రసిద్ధమైన ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మొక్కుబడులు తీర్చుకోవాలన్నా లేదా పర్వదినాలలో అయినా పుణ్యక్షేత్రాలకు వెళ్లి భగవంతుని ఆశీర్వాదాలు పొందడం మన ఆనవాయితీ. మరి అలాంటి పుణ్యక్షేత్రాలను ఎంత పవిత్రంగా ఉంచాలి? దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి? ఇవేవీ పట్టించుకోకుండా భగవంతుని దర్శనాన్ని సామాన్యుడికి నక్షత్ర దూరంలో ఉంచి విఐపీలకు, డబ్బున్న పెద్ద మనుషులకు అడుగు దూరంలో చేర్చింది ఎవరు? భగవంతుని దృష్టిలో ప్రతి జీవి సమానమే అన్న పచ్చి నిజం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా సరే భగవంతుని ముందు ఈ ప్రత్యేక ప్రదర్శనలేమిటో అర్థం కావడం లేదు. సామాన్యులకు సరైన సదుపాయాలు కల్పించకపోయినా పర్వాలేదు కాని కనీసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని దీక్షలు తీసుకుని మొక్కులు చెల్లించడానికి వచ్చిన భక్తులకు కాస్తంత మర్యాదైనా ఇవ్వడం నిర్వాహకులు నేర్చుకోవాలి. వేరే మతాలకు ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ వారిని వారి దేవాలయాలకు పంపుతున్న నాయకులు హిందువులను మాత్రం హిందూ దేవాలయాలలో దోచుకోవడమేమిటో అర్థం కావట్లేదు. భక్తుల మీద చెయ్యి చేసుకోవడం, ఆడా మగా తేడా లేకుండా లాగిపడేయడం, ఒక భక్తుడికి అన్యాయం జరిగితే మిగతా వారంతా మిన్నకుండిపోవడం, ఇలాగే కొనసాగితే దేవాలయాలు కూడా వెలవెలబోయే రోజు తొందరగానే వస్తుంది. ఐక్యమత్యంతో ఏదైనా సాధించవచ్చు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి.